అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలను మీ తల్లిదండ్రులకు ముందుగా తెలియజేస్తారు. ఆ తర్వాత బంధుమిత్రులతోటి పంచుకుంటారు. అయితే మీ యొక్క అభివృద్ధిని చూసి బంధుమిత్రుల్లో కొందరు మీ మీద ఈర్ష్యతోటి నరదృష్టి కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఉన్నతిని తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు ఈ రోజు నరదృష్టిని తప్పించుకోవడానికి పరిహారంలో మీరు ఈ రోజు ఒక ఎరుపు రంగు క్లాత్ ని తీసుకొని దాంట్లో నిండుగా పెద్ద ఉప్పును గుప్పెడు వేసుకొని దాంట్లో చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి ఇంకా మూట కట్టేసి ఆ మూటకు ధూపం వేసి ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల తప్పకుండా మీరు నరదృష్టి నుండి తప్పించుకోగలుగుతారు. మంచి రోజు అవుతుంది. వాదనలు తగవులు అనవసరంగా ఇతరులతో తప్పులెంచడం వంటివి మీరు మానాలి. మీ యొక్క తల్లి తండ్రి యొక్క ఆశీర్వాదం సూచనలు సలహాలను పాటించటం వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది. మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీకున్నటువంటి బలం దాన్ని మీరు ఉపయోగించుకోండి. మీరు ఈరోజు మీ ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. కొత్తగా ఏదైనా ప్రారంభించేందుకు సమయం పట్టొచ్చు. పరిహారంలో ఈరోజు పేదలకు బట్టలు అన్నదానం చేయాల్సి ఉంటుంది. చాలా పవిత్రమైన రోజు ఈరోజు. వ్యాపారస్తులకైతే మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వంటి బాకీలు సైతం వసూలవుతాయి. ఈరోజు ఆర్థిక విషయాల్లో కడుగు ముందుకు వేస్తారు. ఈరోజు మరి ఈ విషయాలను ధృవీకరించడానికి మీకు ఈరోజు శుభవార్త కూడా అందుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. ఆస్తి వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ధనపరమైనటువంటి వరదరికులన్నింటి కూడా తొలగిపోతాయి. పసుపు రంగు దుస్తులను దానం చేయండి. ఉద్యోగులకు వివాదాలు తీరి ఉత్సాహంగా ఉంటారు. ఆప్తులతో సఖ్యతగా ఉండండి. వాణిజ్య వ్యాపార లావాదేవీలలో గందరగోళ పరిస్థితి అయితే ఉంటుంది. దత్తాత్రేయుని ప్రార్థించండి, మేలు కలుగుతుంది. మీ పని కోసం ప్లాన్ చేయడం ద్వారా ముందుకు వెళ్తారు. పూర్వీకుల ఆస్తి సాధించడం మీ ఆస్తిని పెంచుతుంది. ఇది వారి ధైర్యాన్ని కూడా పెంచుతుంది. మీరు మార్పు తీసుకురావాల్సి వస్తుంది. మరి ఈరోజు మీరు చూసినట్లయితే ద్విచక్ర వాహనం నడుపుతున్నటువంటి వారు జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. కొత్త శక్తులను మీరు పొందే విధంగా ప్రయత్నాలు చేస్తారు. బయట వ్యక్తుల యొక్క జోక్యం మీ ఇంట్లో మీరు అసలు సహించకూడదు. స్థాన మార్పులు కూడా మీకు సాధ్యమే. కానీ ఒక స్నేహితులు ఏదైనా అపార్థానికి కారణమవుతాడు. మీ కృషి యొక్క సానుకూల ఫలితాలు మీరు పొందుతారు. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మీ వైపు మానసిక ఒత్తిడిని మారడానికి కారణమవుతుంది. వ్యాపారంగంతో సంబంధం ఉన్న మహిళలు ప్రతి చిన్న విషయం గురించి అవగాహన చూపించాలి. భాగస్వామితో వివాదాలు పెంచే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇతరుల విషయం మీద మీరు జోక్యం చేసుకోకండి. వేరే వారిని మీ యొక్క విషయాల్లో జోక్యాన్ని చేసుకొని ఇవ్వకండి. లక్కీ సంఖ్య 73. లక్కీ కలర్ సియాన్. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట మరియు పూజలు సమర్పించుట శివలింగానికి. మీకు ఇలాంటివి చేయటం వల్ల మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.